నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పేరు రక్షాపురం, కానీ అక్కడి హిందువులకు ఏనాడు రక్షణ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందనే అభద్రతా భావంతో వాళ్ళంతా బ్రతుకుతున్నారు. యావత్ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సాహాల మధ్య కృష్ణాష్టమి జరుపుకునే వేళ భాగ్యనగరం పాత బస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనతో గడిపారు. పాత బస్తీ శివారులో ఉన్న డిఆర్డిఎల్, డిఆర్డిఓ, బీడీఎల్ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీయే రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరి రక్షణే ప్రశ్నార్థకంగా కావడం విచారకరం. ఆగస్టు 26 సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రక్షాపురంలో ఒక అమ్మవారి దేవాలయంపై ముష్కరులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. భాగ్యనగరం, ముఖ్యంగా పాత బస్తీలో అర్ధరాత్రులలో కూడా జనసంచారం సర్వసాధారణం. అయినా ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆలయంపై పనిగట్టుకొని దాడి చేశారంటే వీరి వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. సహనంతో ఉండే హిందువుల దేవాలయాలపై దాడులు చేయడం, తర్వాత పోలీసులు వచ్చి మతిస్థిమితం లేని వారు ఈ పని చేశారని చర్యలు తీసుకుంటామని చెప్పడం రివాజుగా మారింది. 10-15 రోజుల తర్వాత అంతా మర్చిపోవడం ప్రజల వంతుగా మారింది. అయితే రక్షాపురంలో జరిగిన ఈ ఘటన మతిస్థిమితం లేని ఒక మానసిక రోగి చేసింది కాదు, మతోన్మాదంతో చేసింది. దీని వెనక భారీ కుట్ర ఉంది. రాజకీయ లక్ష్యంగా హిందువులపై కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. పాత బస్తీలో ఎన్నికలు, రాజకీయ అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్ని మత ప్రాతిపదికనే జరుగుతాయనేది బహిరంగ రహస్యం. మెజారిటీగా ఉన్న ముస్లింల అండతో ఓట్ల రాజకీయాలలో పైచేయి సాధిస్తున్న మజ్లీస్ పార్టీ తన పట్టును మరింత పెంచుకోవడానికి చేయవలసిందంతా చేస్తోంది. అయితే తెర వెనుక ఉండి నడిపించే ఈ కుయుక్తులకు అధికార, అనధికార అండదండలు నిత్యం ఉంటాయి. అక్రమంగా వలస వచ్చి పాత బస్తీ శివారులో తిష్టవేసిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు అన్ని రకాల గుర్తింపు కార్డులు ఇప్పించి పబ్బం గడుపుకుంటున్న ఆ పార్టీ మరోవైపు హిందువులు నివసించే ప్రాంతాలలో భయభ్రాంతులు సృష్టించి వారక్కడి నుంచి పారిపోయే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. అవకాశ రాజకీయాలతో, భయంతో ఆ పార్టీకి పాలకులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వ్యవహరించడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరే ఇందుకు ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మజ్లీస్ పార్టీ ఆధిపత్యం ఉండే పాత బస్తీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో సహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ఇతర పార్టీలతో, ప్రధానంగా బీజేపీతో గట్టి పోటీ ఉండేది. పునర్విభజనలో ఎవరు చక్రం తిప్పారో కానీ సంబంధిత స్థానాల్లో మైనారిటీలు అధికంగా ఉండేలా విభజన చేయడంతో పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మిగతా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. భాగ్యనగరం దక్షిణాన చార్మినార్కు కూతవేటు దూరంలో ఉండే గుల్జర్ హౌస్, శాలిబండ, హరిబౌలి, లాల్ దర్వాజా, గౌలీపుర, సుల్తాన్ షాహీ, పార్దివాడ, ఆలియాబాద్, జగ్మెట్, ఛత్రినాక, నల్లవాగు, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, రక్షాపురం ఇలాంటి ప్రాంతాలలో హిందువులే మెజారిటీలు. 1990-92 పాత బస్తీలో అల్లర్లు, ఆ తర్వాత కాలంలో కూడా ఆయా ప్రాంతాలలో అడపాదడపా శాంతి భద్రతల సమస్యలు రావడంతో భవిష్యత్తుపై ఆందోళనతో చాలా ప్రాంతాలలో మెజారిటీ హిందూ కుటుంబాలు పాత బస్తీని వీడి నగరంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడటంతో సదరు ప్రాంతాలలో హిందువులు సంఖ్యాపరంగా మైనారిటీలుగా మారారు. ఇప్పుడు పాత బస్తీలో హిందువులు అధికంగా నివసించే ప్రాంతాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. రక్షాపురం ఘటనకు, పాత బస్తీ రాజకీయాలకు, హిందువుల వలసలకు దగ్గర సంబంధం ఉండడంతోనే వీటి గురించి చర్చించాల్సి వచ్చింది. హిందువులను పాత బస్తీ నుంచి వీలైనంతగా పారిపోయేలా చేసి రాజకీయంగా మరింత బలపడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రక్షాపురంలో దేవాలయంపై దాడికి ప్రధాన కారణం ఇదే అని పలు కారణాలు నిరూపిస్తున్నాయి. రక్షణ శాఖ సంస్థల సిబ్బంది ఏర్పాటు చేసుకున్న రక్షాపురం కాలనీ గతంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. విశాలమైన రోడ్లు, పార్కు, వసతులతో ఉండే ఆ కాలనీలో ఒకప్పుడు అక్కడ ఇల్లు దొరకాలంటే గగనంగా ఉండేది. అయితే పాత బస్తీ శివారులలో ఉండడంతోనే ఆ కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీకి ఒక పక్క హిందువులు అధికంగా ఉండే ఉప్పుగూడ, అరుంధతి కాలనీలుండగా మరోవైపు ముస్లింలు అధికంగా ఉండే రియాసత్ నగర్ తో పాటు పలు బస్తీలున్నాయి. దీంతో రక్షాపురం కాలనీలో పాగా వేయాలని చూస్తున్న కొన్ని దుష్ట శక్తులు కాలనీలో అశాంతి కలిగేలా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.
చెప్తున్నారు. రక్షాపురంలో అశాంతి ధ్యేయంగా ఇక్కడ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రక్షాపురం కాలనీని ఆనుకొని ఉన్న రియాసత్ నగర్ నుంచి కొంతమంది పనిగట్టుకొని కాలనీ వాసులతో ఏదో అంశంపై తరచూ ఘర్షణకు దిగుతున్నారు. దీంతో విద్యావంతులైన కొందరు కాలనీ వాసులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆలోచనలతో అక్కడి నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. దీన్ని అవకాశంగా తీసుకుని ముస్లింలు ఈ ఇల్లు కొనుక్కోవడం ప్రారంభించడంతో కాలనీలో మెజారిటీగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. గతంలో రక్షాపురం కాలనీలో 95% పైగా ఉండే హిందువులు ఇప్పుడు 40% లోపే ఉండడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల నుంచి ఈ వలసలు మరింత ఎక్కువయ్యాయి. మిగిలిన హిందువులు కూడా వెళ్లిపోయేలా చేయాలని కొందరు పనిగట్టుకొని కొంతకాలంగా దుశ్చర్య ఘటనలు కాలనీలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో రక్షాపురంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే రక్షాపురం కాలనీలో ఉన్న పార్కులో స్థానికులు వినాయక మండపం ఏర్పాటు చేయడం దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఆ సమీపంలో ముస్లింలు ఇళ్లను కొనుగోలు చేశాక పార్కులో వినాయక విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పడం మొదలైంది. పోలీసులు విగ్రహాన్ని స్టేషన్ కి తరలించారు. అప్పటి నుంచి అక్కడ మండపం ఏర్పాటు చేయడం లేదని స్థానిక యువకులు చెబుతున్నారు. మరో ఘటనలో కాలనీలో మరొక చోట ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కొందరు పశుమాంసం పడేసి అపవిత్రం చేశారు. ప్రస్తుతం దాడి జరిగిన అమ్మవారి దేవాలయం ద్వారాలను గతంలోనూ ఒకసారి ధ్వంసం చేశారు. 2 ప్రాంతాల సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంపై దాడి చేస్తే సంచలనం అవుతుంది. దీంతో రక్షాపురం కాలనీ వాసులు మరింత భయభ్రాంతులకు గురవుతారనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇక వీళ్ళందరికీ దొరుకుతున్న సాకు మనందరికీ తెలిసిందే. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజు జరిగిన ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉంది. దాడి చేసిన వారిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు ఒక మతి స్థిమితం లేని వాడని పోలీసులు చెబుతుండడం అనేక సందేహాలకు తావిస్తుంది. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ద్విచక్ర వాహనాలపై కొందరు యువకులు దేవాలయం వద్దకు వచ్చారు. వారిలో ఒకడు ద్వారాలు పగలగొట్టి లోపలున్న అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఈ అలికిడితో చుట్టుపక్కలుండే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే లోపలే దుండగులు పారిపోయారు. నిందితుడు మతి స్థిమితం లేనివాడు అయితే అతని వెంట వచ్చిన వారు పిచ్చివాడు చేస్తున్న పిచ్చి పనులను ఆపకుండా చూస్తూ కూర్చున్నారా? వారెందుకు ప్రోత్సహించారు? లేకపోతే ఆ గుంపంతా కూడా మతి స్థిమితం లేనిదేనా? మరి ఈ మతి స్థిమితం లేనోడిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉంచక బండ్లేసుకొని రోడ్ల మీద ఎందుకు పడుతున్నారు? ఈ మతి స్థిమితం లేని వాడెవడో చేసిన పనే అయితే పోలీసులు 3 ఎందుకు అరెస్ట్ చేసినట్లు? వీళ్ళందరికీ మతి స్థిమితం లేదా? ఘటనా స్థలంలో విగ్రహాలు ధ్వంసమైన తీరును చూస్తే దుండగులు ఏదో పెద్ద బండరాయి లేదా పెద్ద వస్తువుతో దాడి చేశారని అర్థమవుతుంది. ఇక అమ్మవారి తల ముక్కలైనట్లు కనిపిస్తుంది. ఒక పిచ్చివాడు ఒక్కడే విగ్రహ ధ్వంసానికి బరువైన రాయిని లేదా బరువైన వస్తువుని లోపలికి మోసుకెళ్ళగలుగుతాడా? విగ్రహాన్నే ధ్వంసం చేసిన మతోన్మాది అమ్మవారి విగ్రహాన్నే లక్ష్యంగా చేసుకున్నాడు. దేవాలయంలో ఉన్న ఇతర వస్తువుల వద్దకు హుండీ జోలికి అస్సలు వెళ్ళలేదు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం గతంలో ఇదే ఆలయ ద్వారాన్ని ధ్వంసం చేసింది కూడా ఈ దుష్టుడే. ఇక ఇదే నిజమైతే ఒక దుండగుడు ఒక దేవాలయం ధ్వంసమే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని మానసిక స్థితి సరిగ్గా లేదని అంటారా? మరేమంటారు? ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పనా? దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ తానే దుండగులను గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు చెబుతున్నాడు. ఇందులో ఏది నిజం? పోలీసుల కంటే ముందే కార్పొరేటర్ నిందితుడిని ఎలా గుర్తించారో పోలీసులకు ఆ కార్పొరేటర్ కి పైనున్న ఆ దేవుడికే తెలియాలి. ఇక ఘటనా స్థలం దేవాలయానికి సమీపంలో కార్పొరేటర్ ఇల్లు ఉండడంతో కొందరు హిందువులు ఆవేశంగా ఘటనపై ఆయన్ని ప్రశ్నించడానికి వెళ్తే వారు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఆయన నిజాయితీ బట్టబయలైంది. ఘటనపై పోలీసుల వద్ద నుంచి సరైన సమాధానమే రాకపోవడం సందేహాలకు తావిచ్చేది. ఇక హిందువుల మనోభావాలే లక్ష్యంగా దాడి జరుగుతుందా? అమ్మవారి విగ్రహాల ధ్వంసం చేయడానికి ఎంచుకున్న సమయాన్ని పరిశీలిస్తే దురుద్దేశాలు బయటపడుతున్నాయి. శ్రావణం, పవిత్ర సోమవారం, కృష్ణాష్టమి, తెల్లవారితే శ్రావణ మంగళవారం. అమ్మవారిని మంగళగౌరిగా హిందూ మహిళలు పూజిస్తారు. అలాంటి శ్రావణంలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర చేశారు. అంతేకాక త్వరలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. పాత బస్తీలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాలనేదే వీరి మరో కుట్రగా కూడా కనిపిస్తుందంటున్నారు. అంతేకాక రక్షాపురం పార్కులో ఇప్పటికే వినాయక మండపం ఏర్పాటును అడ్డుకున్న వీరికి కాలనీలోని ఇతర ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారిలో కూడా భయం సృష్టించడమే ధ్యేయంగా ముందుకేశారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఈ ధోరణికి ఒక కారణం కావచ్చనే వాదన కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కింద నగరంలో పలు అక్రమ కట్టడాలను నేలకూల్చుతున్న పరంపరలో ఎంఐఎం నేత ఓవైసీ కుటుంబానికి చెందిన భవనాలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై ఓవైసీ సోదరులు మాటల యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. హైడ్రా అంశాన్ని మరుగుపరిచేందుకు పాత బస్తీలో అల్లర్లు రేపి పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ కుట్రకు తెరలేపారనే వ్యాఖ్యలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇక హిందూ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా పాత బస్తీలో హిందువులు ఐక్యంగా ధైర్యంగా అడ్డుకున్నారు. రక్షాపురం ఆలయంపై దాడి జరిగిన నిమిషాల్లోనే స్థానికులతో పాటు విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ, పలు హిందూ సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రమవ్వడంతో పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు. ఇలాంటివి జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందస్తుగానే కలిసికట్టుగా జాగ్రత్త పడితే హిందువులపై కన్నెత్తడానికి దుష్ట శక్తులు జంకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించేలా ఆ పరాశక్తి హిందువులను జాగృతి పరిచే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుందాం. అలానే కలిసికట్టుగా ముందుకెళ్దాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా మన ఛానల్ ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా అవసరం. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్.